दे दे माँ एककार अनुभूति के लिए एककार अनुभूति के लिए निर्विचारिता दे दे माँ एककार अनुभूति के लिए निर्विचारिता
प्रेम से आपके नाम को लेकर आनंद में डूबे हम सब, आनंद में डूबे हम सब। कृपा करे श्री माता जी, कृपा करे श्री माता जी। निर्विचारिता दे दे माँ, एककार अनुभूति के लिए सानिध्य सामीप्य सदा रहे माँ। निर्विचारिता दे दे माँ, कृपा करे श्री माता जी। निर्विचारिता दे दे माँ, निर्विचारिता दे दे माँ, निर्विचारिता दे दे ना 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 रा ना ना तदरन ररन ररन। జై శ్రీమాతాజీ. ఈ ప్రాతకాల సామూహిక ధ్యానానికి వచ్చిన సహయోగులందరికీ స్వాగతం, శుభ స్వాగతం, శుభాభివందనములు. ముందుగా మనం మన 2 చేతుల్ని హృదయం దగ్గరగా ఉంచుకుని శ్రీమాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. పరమ పూజ శ్రీమాతాజీ, దయచేసి మేమందరం ఈ సామూహిక ధ్యానం చేయడానికి అనుమతిని, అర్హతని ప్రసాదించండి అమ్మా. మీరు మాకు మార్గదర్శకాన్ని ఇవ్వండి అమ్మా, ధ్యానం ఎలా చేసుకోవాలి అని. ఇప్పుడు మన 2 చేతులు భూమాత మీద ఉంచుకొని ప్రార్థన చేద్దాము. అమ్మా, మేము అనునిత్యము మిమ్మల్ని పాదాలతో తాకుతున్నాము మరియు అనేక విధాలుగా కలుషితం చేస్తున్నాము. దయచేసి మమ్మల్ని మన్నించండి అమ్మా. మాకు మీకున్నంత ఓర్పుని, సహనాన్ని, ధర్మాన్ని ప్రసాదించండి తల్లి. మా భూమాత, దయచేసి మా స్థూల సూక్ష్మ శరీరంలో ఉన్న అన్ని రకాల సమస్యలు, బాధలు పూర్తిగా తొలగించి మా ఇన్స్ట్రుమెంట్ని, మా పరికరాన్ని పూర్తిగా పరిశుభ్రపరిచి మా
మంచి ధ్యాన స్థితిని ప్రసాదించండి అమ్మా. అమ్మా దయచేసి మా మూలాధార చక్రంలో మీ యొక్క భూతత్వాన్ని స్థిరపరచండి అమ్మా. ఇప్పుడు ఆది భూదేవి మంత్రం తీసుకున్నాము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూదేవి సాక్షాత్ శ్రీ ఆది శక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మనం మన కుండలిని జాగ్రత్త పరుచుకుని బంధన వేసుకుందాము. మనము 3 మహామంత్రాలు మరియు శ్రీ గణేష మంత్రం తీసుకుంటాం. ఇప్పుడు
साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। ఇప్పుడు మన చిత్తాన్ని పూర్తిగా మన ఇడానాడిపై ఉంచి ఇలా ప్రార్థిద్దాం. అమ్మ శ్రీ మాతాజీ, దయచేసి మా ఇడానాడిని పూర్తిగా పరిశుభ్రం చేయండి అమ్మ. మా ఇడానాడిని బ్యాలెన్స్ చేసి మాలో శ్రీ మహాలక్ష్మి యొక్క శక్తిని స్థిరపరచండి అమ్మ. బ్యాలెన్స్ చేసి శ్రీ మహాకాళి శ్రీ భైరవనాథ్ యొక్క శక్తిని స్థిరపరచండి అమ్మ. శ్రీ మహాకాళి భైరవనాథ్ మంత్రం తీసుకుందాం. ఓం స్వామేవ సాక్షాత్ శ్రీ మహాకాళి శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన చిత్తాన్ని పింగళా నాడి మీద ఉంచుకుని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మ శ్రీ మాతాజీ, దయచేసి మాలో ఉన్న అహంకార ప్రత్యహంకారాలు, అధిక వేడి, అధిక ఆలోచనలు, ఇంప్యూర్ అటెన్షన్, వీటన్నింటినీ మా నుండి దూరం చేసి ఆకాశతత్వంలో విలీనం చేయండి అమ్మా. అమ్మ శ్రీ మాతాజీ, దయచేసి మాలో శ్రీ మహా సరస్వతి శ్రీ హనుమాన్ యొక్క శక్తిని స్థిరపరిచి మాకు శుద్ధ క్రియాశక్తిని, నిర్మల చిత్తాన్ని ప్రసాదించండి అమ్మా. మనము శ్రీ మహాసరస్వతి శ్రీ హనుమాన్ మంత్రం తీసుకుందాము. ఓం స్వామేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన పూర్తి చిత్తాన్ని మధ్య నాడిలో, సుషుమ్నా నాడిలో ఉంచుకుందాము. అమ్మ శ్రీ మాతాజీ, దయచేసి మాలో శ్రీ మహాలక్ష్మి శ్రీ గణేష శక్తిని స్థిరపరిచి మాకు సంపూర్ణ బ్యాలెన్స్ ఇవ్వండి అమ్మా.
మనం శ్రీ మహాలక్ష్మి శ్రీ గణేష మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తాన్ని మధ్య మూలాధార చక్రం మీద ఉంచుకొని శ్రీ గణేశాన్ని ప్రార్థిద్దాం. మా శ్రీ మాతాజీ మీరే సాక్షాత్ శ్రీ గణేశ. దయచేసి మా మధ్య మూలాధార చక్రంలో మీ యొక్క మంగళకరమైన శ్రీచరణాలను ఉంచి మా మూలాధార చక్రాన్ని పూర్తిగా పరిశుభ్రపరిచి మాకు శ్రీ గణేశుని సకల గుణాలు, అమాయకత్వం, వివేకం, విచక్షణ జ్ఞానం, పవిత్రతను ప్రసాదించండి అమ్మా. మన చిత్తాన్ని నెమ్మదిగా స్వాధిష్టాన చక్రం, నాభి చక్రం, అనాహత చక్రం, ఇక్కడ మన చిత్తాన్ని అనాహత చక్రం గురించి ప్రార్థన చేద్దాము. మన చిత్తాన్ని ముందుగా ఎడమ అనాహత చక్రం మీద ఉంచి ఇట్లాగా అమ్మా శ్రీమాతాజీ మీరే సాక్షాత్ శ్రీ శివ పార్వతి ఆత్మ పరమాత్మ. దయచేసి మా యొక్క ఆత్మను పరమాత్మతో విలీనం చేయండి అమ్మా. మమ్మల్ని మీతో ఏకాకారత కలిగించండి తల్లి. మన మధ్య హృదయ చక్రం మీద చిత్తాన్ని నుంచి మా హృదయాన్ని విశాలం చేయండి అమ్మా. సాగరం అంత విశాలం చేయండి తల్లి. మీ ప్రేమనంతా మా హృదయ సాగరంలో నింపి ఈ ప్రేమను ప్రపంచంలోని వారందరికీ అందజేయండి అమ్మా. ఇక్కడ మనం శ్రీ జగదాంబ దుర్గా మాత మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ జగదాంబ దుర్గా మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తాన్ని కుడి అనాహత చక్రం మీద ఉంచుకొని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మ శ్రీమాతాజీ ఇదే సాక్షాత్ శ్రీ సీతారాం. దయచేసి మాకు శ్రీరామచంద్రుని యొక్క సకల గుణాలను, శ్రీ మాతాజీ యొక్క శక్తిని, శ్రీ సీతామాత యొక్క శక్తిని మాలో స్థిరపరచండి తల్లి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ సీతారామ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
నెమ్మదిగా మన చిత్తాన్ని విశుద్ధి ఆజ్ఞ నుండి సహస్రార చక్రం దగ్గర ఉంచుకున్నాం. అమ్మా శ్రీమాతాజీ దయచేసి మా అందరి సహస్రారంలో కొలువై ఉండండి అమ్మా. ప్రాముఖ్యంగా మా అందరికీ సహస్రారంలో మాకు సంపూర్ణ ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరచండి అమ్మా. ఇక్కడ కొంచెం సేపు మనం ధ్యానం చేసుకుందాం నిర్విచార స్థితిలో.
ఇదే నిర్విచార స్థితిలో మనం శ్రీ మాతాజీ గారి ప్రవచనం 2వ భాగం విందాము. This is the way a Lakshmi should be. And that's how, if it is, when happens in the countries where people are having now financial crisis and all kinds of crisis, things will improve. People will enjoy. They don't enjoy their money, nothing. They don't enjoy. This is just aggressiveness and also funny ideas of having something very expensive things and what you call the designers. Now I think these designers are anti-Lakshmi, that they have come because they are extracting all your money nicely and all your money goes to waste. If not that, then people take to womanizing or to drinking, such wasteful habits. They don't do anything which we can call as really the blessing of the Lakshmi. So one has to remember that when you want to give something to someone, do it with the full heart. Such full heart that it forms that Lakshmi Prasada. See, that should happen. Otherwise, what's the use of giving presents to anyone? See, there are very funny people, who give presents out of a very narrow outlook. But they try to give presents. Like in Japan, if you go, they'll give you such a big present. You go on opening and opening and opening and opening, till you come to a point where you get a matchbox. In the matchbox, inside the matchbox, you will take two, you can say two doll-like things made out of small little those matchsticks. Start looking at them, what this is, why is such a big design? And very surprised. But they are very simple people otherwise, very simple. When we went there, they told us, wherever we went, even in a shop, when it was raining, they would give us a present. And I said, what is this? Why are they giving us a present like this? So the lady who was translating, she said, they think you are from a royal family. I said, what makes them feel you are from a royal family? Because you don't go to hairdresser. I said, really? Yes. In Japan, royal family people never go to a hairdresser. I said, I didn't know this, that they don't go to the hairdresser. That's why they think you are from the royal family. Just imagine what ideas people have about hairdressing and all that. But in India, these places, a woman must be properly combed her hair. She shouldn't look like a hippie going around, because we have many people who still believe in a kind of a hippism, and they wear their hairdress like that. Now, women plays a very big part in the society, as I told you. Whatever way she wears, where she goes about, also the children pick up much more than from the mother, than from the father. Sometimes could be much more from the father also, but actually all the refined things are picked up from the mother. So it is more for the ladies to understand how they dress up, how they live. Nowadays, I went to London and I asked for Indian Sajoguni, what is the fashion now? So she said, Jipreya in Marathi. Jipreya means if you put your hair like this. See, in India, if we have hair like this, the mother will say, now remove your jipreyas. Because if you put like that hair, your eyes can become squinty. But that's the fashion, to put the hair like this, you see, very much, sometimes on the eyes also. So that's a jipreya fashion. And this now is quite common, I find, everybody, dignified ladies also,
except for Mrs. Thatcher. Everybody puts on this kind of a thing. I don't know how Mrs. Thatcher has escaped it. But anybody who does anything, that should not be followed by women. It's very slavish. Because this is the fashion, that's why they do it. That's the fashion, so they do it. It's absolutely stupid to do that way and to play into the hands of these people who make fashions. Because you are independent. You must stand on your own character. You must stand on your own understanding of things. Instead of ruining your faces, you should try to improve them by your dignity, by your understanding. Now, it's more on the women. I'm sorry to say, Lakshmi Puja is more on the women, that what they have to understand, what they have to be, how they should be. I have always told you that it's necessary for a woman to be dignified, very much more than the man. Man can be stupid, doesn't matter, you see. Doesn't matter so much. But women have to be dignified and sensible. And men, as it is, don't know much, as you know that very well. Poor things, they are they are educated only in the universities. But as far as the practical side is concerned, they don't know anything. So, one should not feel bad about it. I mean, it's very enjoyable to see the way men make mistake and then they go on saying, no, I know this, I know that, and they don't know anything. So, but man will never say, I don't know. You see, that's his character. It's all right. You must know that. He doesn't mean it, because he really doesn't know anything. Also, in art, I don't think men know much about art. And also, one side is missing is aesthetics. Poor things, they make one type of clothes wear all throughout. Just one type of dresses they will make, and that they'll make and wear throughout. They don't have any demand. But women are artistic. And if our Indian women give up wearing saris and take to jeans, where will the villagers go? Because they live with the saris that they make during holidays and things like that. So in India it's not possible to introduce all these dresses. In the school maybe, but later on they all give up because they like saris. So the saris are still on and will be on because it's so artistic, it's so beautiful. One sari doesn't look like another sari. So the idea of beauty and the idea of art, much more with the women, not with the men. And so one should see that if men don't know, doesn't matter, but you make your houses absolutely artistic. Make it comfortable, like the lotus, as I said, that should be such. But some of the ladies can be very much like Hitler, in the household, very dictating, this should be like this, that should be like that, making the life of men absolutely miserable. I have known a person who used to carry a newspaper in his house. So I said, why do you carry it all the time? He said, whenever I sit, I put the newspaper first and then I sit. Why? Because if it is spoiled a little bit, my wife will shout at me. I said, why? Because she doesn't like anything to be spoiled. So she's so particular. I carry a newspaper always with me. Wherever I have to sit, I put the newspaper. I said, it's too much. He said, you will also have to do that, I tell you. So very particular about
uh, the whole house, that is impossible to live in that house, is even worse than a hospital. So some women can be very particular about that and very methodical, could be. But normally, women should be very loving and extremely accommodating, and also being friendly with all the family members, with everyone. It's very important that our family is so big. We have a very large family, so many brothers and sisters, and everybody one better than the other. It is so remarkable that everybody has a different type of a perfume, I think, or a kind of a fragrance that shows an individual personality in them. Despite that, they are all so nice and so good, so accommodating and so much enjoying, that it's remarkable how people live together. Especially in Russia, I found the women are very adaptable and very humorous. And they were making fun of everything and enjoying life. Very surprising, we had taken presents for them. But we had taken for about 2,000 people, but there were 16,000 people. So how could we give these presents? So the women took out their chains and they said, all right, we'll give it to men, all right. We'll give them our ear tops, all right. And they were making fun of men who were feeling bad that they couldn't get anything. Such fun, such understanding. Because they are not so money-oriented, I think, and they are very spiritual minded. So a spiritual woman wouldn't bother about other things like this, and will keep a dignity of her own, and will show by her every gesture that she is spiritual. This is something so sweet, As I was telling you, on one side, sometimes you feel little different. Say, I said it about Japan. But in the same Japan, when I went there, I liked their tiles very much. So they were building up something. I liked the design of their tiles. So I said, can I take one from here? No, doesn't matter. We'll send it to your ship. And on the ship, a big load of those tiles arrived. And the captain asked me, now what are we to do? I said, how did you get it? He said, they brought it to you, all kinds of varieties of those tiles. Can you imagine? So on one side it is a way of expression, on the other side is different. So one should understand also, when somebody gives you something, you should understand what is the significance of that, and not to feel bad about it. The significance of that could be very much great, you may not understand. So better to ask why they have given you these things. That is what we call auspiciousness. One of the great qualities of the Lakshmi is that it should be auspicious. Whatever you give should be auspicious. Like sometimes I have seen little children out of mischief will bring a lizard and try to give you. I mean, it's very inauspicious to do that. But they are not told that it's inauspicious, so they are doing like that. They are to be told it's not auspicious, it will not please the goddess. So that has to be understood very well, that you should not try to insult the Lakshmi by giving something which is wrong. If you don't know, you should find out and do it properly. In this way, this is the Diwali thing, but the greatest message of this is that the kingdom was given to Sri Rama. Sri Rama was the embodiment of justice and fair play.
And this was given to him. In the same way, we have to feel that our expression of gratitude, our expression of love should be such that it should be given to a person who is a symbol of such greatness like Sri Ram. It's a very, very subtle thing one should try to understand. If you don't want to give, you should not give. But if you want to give, then you must give something which is worth the person whom you are giving. That is one of the lessons you should have about Sri Rama's temperament. When he went into the village and he found there was an old woman, and this old woman had all her teeth out practically, and she was from the Aboriginal, and she gave him some, we call them bear, is something like, bear ko kya kehte hain? It's a kind of a fruit, small fruits. And she said, see, I have tasted all of them, and all of them are very sweet, because you should not have something which is not sweet. So I have tasted them with my tooth. I have put my tooth onto them and I have tasted them. So please have them. Immediately he took it. But his brother Lakshmana got very angry. That is very inauspicious in India. If you have put something in the mouth and then you want to give to somebody is something uttishta, is not to be done. But Sri Rama said, I have never eaten such beautiful fruits. They are the most beautiful fruits I have eaten. So his wife says, also give me some after all. I am your half, this thing, you must give me. So Sri Rama gave her some. She said, wow, what a thing it is, tremendous. She ate it, and then the Lakshmana says, give me also, sister-in-law. She said, just now you were saying all kinds of things against this lady. Why do you want to have it? He said, now please forgive me, give me. So, see, it shows that Sri Rama could see her love, her vibrations in those fruits that she had offered. And he could appreciate to that extent that he gave it to his wife, and the wife also joined hands with him. This is what it is, that whatever you do it with love. If you do it with love, you will be able to make it auspicious. But if there's no love, you are just doing for some purpose, then it is useless. So this is what is there for giving. Giving to the person like Sri Ram and to such a great incarnation. She just thought of her love and she gave it to him. In the same way, you have to be very simple, simple-hearted, and then you will know what is the best to be done. So today is actually the Diwali is over, and I want to wish you again and again a happy Diwali and a very prosperous New Year. May God bless you all. ते असं आहे का लक्ष्मीचं हे पुस्तक आहे का? हां, एक मंत्र आहे तो. हां, हां, the same Lakshmi becomes Mahalakshmi. That is when you understand
the value of money. And when you are saturated and you are fed up, from inside you get detached, then a new form of Lakshmi comes forward, that is Mahalakshmi. That's the power which takes you higher and higher, which is the spiritual awakening. You have seen in all the countries which are very rich, this desire started, that they should seek the truth, they should find out the truth. And that's how you are all here. That means Mahalakshmi power started working in you, that you were seeking the truth. And while seeking the truth, you came to Sahaja. So this Mahalakshmi is very important for you also. And you know Kolhapur, there's a temple of this Mahalakshmi which came out of the Mother Earth. But they themselves didn't know that in that temple why they sang Jogwa. We said that, "O Ambe, awaken." Ambe is the Kundalini. So why in Mahalakshmi's temple they sang? You can understand that why in that temple they started singing the song of Jogwa by which to raise the Kundalini. జై శ్రీమాతాజీ. ఇప్పుడు మనం కొంచెం సేపు నిశ్శబ్ద ధ్యానం చేద్దాం. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు మనము శ్రీ మాతాజీ గారి అమృతవాణి యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాము. శ్రీ మాతాజీ గారు తన ప్రసంగంలో ఈ విధంగా చెప్పారు: మీరు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మీరు హృదయపూర్వకంగా ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు అది లక్ష్మీ ప్రసాదంగా అవుతుంది. లేకపోతే ఆ బహుమతి ఇవ్వటం వల్ల ఉపయోగం ఉండదు. వారు అంటే ఇటలీ దేశస్థులు చాలా బహుమతులు ఇవ్వటం విషయంలో కొంచెం కుంచిత స్వభావంగా ఉంటారు.
వాళ్ళు చాలా ఫన్నీగా కూడా ఉంటారు. వారు జపాన్ వారిలాగా ఎవరికైనా బహుమతి ఇస్తే చాలా పెద్దదిగా ఇస్తారు. ఆ బహుమతిని విప్పగా చివరికి అగ్గిపెట్టె లాంటిది ఉంటుంది అందులో. అది తెరిస్తే గనక అందులో అగ్గి పుల్లల లాంటి వాటితో తయారు చేసిన 2 చిన్న బొమ్మలు ఉంటాయి అన్నారు. జపాన్‌లో వారు చాలా సింపుల్‌గా కూడా ఉంటారు. మేము జపాన్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏదైనా షాపుకు వెళ్ళినా గానీ మాకు బహుమతి ఇచ్చేవారు. ఈ బహుమతి మాకు ఎందుకు ఇస్తున్నారు అంటే, అక్కడ ఉన్న ఆమె ఇలాగ చెప్పింది. మీరు రాజవంశీకులని అనుకుని ఉంటారు. మీరు హెయిర్ డ్రెస్ చేయలేదు కదా అని. అంటే అదేమిటి అంటే, ఇక్కడ జపాన్ రాజవంశీకులు హెయిర్ డ్రెస్ చేసుకోరు అని అన్నారనమాట. ఇంకా శ్రీమాతాజీ గారు లండన్ వెళ్ళినప్పుడు ఒక భారతీయ వంతిని ఇప్పుడు ఇక్కడి ఫ్యాషన్ ఏమిటి అని అడిగారట. అంటే అప్పుడు హ్మ్, ఆమె చెప్పింది జిత్రియా అన్నదిట మరాఠీలో. అంటే అక్కడి ప్రజలు అందరూ హ్మ్, మరియు డిగ్నిఫైడ్ లేడీస్ కూడా దాన్నే అనుకరిస్తున్నారు అని చెప్పారు. అక్కడి స్త్రీలను ఉద్దేశించి ఇలా అన్నారు. ఆ ఫ్యాషన్, ఈ ఫ్యాషన్ అనుకుని మీరు ఫ్యాషన్ తయారు చేసే వారికి బానిసలవుతున్నారు. మీరు స్వతంత్రులు. మీ వ్యక్తిత్వం మీద మీరు నిలబడాలి, అర్థం చేసుకోవాలి అని అన్నారు. ఇంతవరకు స్త్రీల గురించి ఎక్కువగా చెప్పా. ఎందుకంటే లక్ష్మీ పూజ స్త్రీల గురించే ఎక్కువగా ఉంటుంది. సో, ఇప్పుడు స్త్రీలు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అనేది అని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అని అన్నారు. పురుషుల కంటే స్త్రీలు డిగ్నిఫైడ్‌గా ఉండాలని మీకు ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను. పురుషులకు కళల మీద ఎక్కువ ఆసక్తి లేదని భావిస్తున్నాను అని కూడా అన్నారు. వారు ఒక విధమైన డిజైన్ డ్రెస్ తయారు చేసుకొని, అదే ఎప్పటికీ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ స్త్రీలు అలా కాకుండా కళాత్మకంగా ఉంటారు. ఇండియాలో అయితే చీరలను మాత్రమే కడతారు. అవి కూడా కళాత్మకంగా తయారు చేసుకుంటారు. ఒక చీర ఇంకొక చీరలాగా ఉండదు. పురుషులు ఎలా ఉన్నా గానీ, మీరు మాత్రం మీ ఇళ్ళను కళాత్మకంగా మరియు తామర పూల వలె సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకోండి అని శ్రీమాతాజీ చెప్పారు. అయినా గానీ ఇంకా కొందరు స్త్రీలు ఎలా ఉంటారంటే, వారిని ఆహ్, ఇలా ఇంట్లో వాళ్ళందరినీ ఇలాగా, అలాగా ఉండాలని హిట్లర్‌లాగా శాసిస్తూ ఉంటారు. శాసిస్తూ పురుషుల జీవితాలను బాధాకరంగా తయారు చేస్తారు అని చెప్తున్నారు శ్రీమాతాజీ. సాధారణంగా స్త్రీలు చాలా ప్రేమగా ఇంట్లో వారందరితో కలిసి మెలిసి ఉంటారు. అలాగా అందరితో కలిసిమెలిసి ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయమని శ్రీమాతాజీ అన్నారు. ఇంకా ప్రత్యేకంగా రష్యాలో స్త్రీలు చాలా సర్దుకుపోయే రకం మరియు హాస్యమిళితంగా కూడా ఉంటారు. ప్రతిదాన్ని హాస్యంగా చేసి చాలా సంతోషంగా ఉంటారు. ఒకసారి మేము అక్కడికి వెళ్ళి వారికి బహుమతులు ఇవ్వాలని అనుకుని 2000 బహుమతుల వరకు తీసుకుని వెళ్ళాము. కానీ అక్కడ 16,000 మంది ఉన్నారు. మరి ఎలాగ వారికి సర్దుబాటు చేయాలి అని అనుకుంటూ ఉంటే, అక్కడ స్త్రీలు ఫన్నీగా మా చైన్స్, ఇయర్ టాప్స్ పురుషులకు ఇస్తామని అన్నారు. వారు ఆధ్యాత్మికంగా ఉంటారు. ఆధ్యాత్మికత ఉన్నవారు చిన్న చిన్న విషయాలు లాంటివి పట్టించుకోకుండా డిగ్నిఫైడ్‌గా ఉండి, వారు చేసే ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికతను ప్రదర్శిస్తారు. ఇంకా లక్ష్మీదేవి యొక్క గొప్ప గుణం శుభప్రదంగా ఉండడం.
అన్నారు. మీరు ఎవరికైనా ఏదైనా ఇస్తే అది శుభప్రదంగా ఉండాలి కానీ, లక్ష్మీదేవిని అవమానపరిచేదిగా ఉండకూడదు అన్నారు. ఒకవేళ మీరు తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకొని సక్రమంగా చేయాలి అని. ఈ విధంగా దీపావళి ఉంటుంది అన్నారు. గొప్ప మెసేజ్ ఏమిటంటే శ్రీరామునికి రాజ్యం అతనికి తిరిగి ఇవ్వటం జరిగింది. శ్రీరాముడు న్యాయాన్ని మూర్తివించిన వాడు. శ్రీరాముని స్వభావాన్ని మీరు తెలుసుకోవాల్సిన పాఠం అన్నారు. ఒకసారి శ్రీరామ ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ శబరి అనే ఒక ఉత్తరాలు శ్రీరామునికి వేరు అనే చిన్న చిన్న పళ్ళను రుచి చూసి తీయని వాటిని మాత్రమే ఇచ్చింది. వెంటనే అతను అంగీకరించి తీసుకున్నాడు. కానీ అతని తమ్ముడు లక్ష్మణుడికి మాత్రం చాలా కోపం వచ్చింది. శ్రీరామ ఏం చెప్పారంటే, నేను ఇంతటి రుచికరమైనవి తీయని పళ్ళను ఎప్పుడూ తినలేదు, చాలా బాగున్నాయి అని అన్నారు. ఆమె ఇచ్చిన పండ్లు ఆయన అందులో పండ్లలో ప్రేమను, వైబ్రేషన్స్‌ను మాత్రమే చూశారు. శ్రీరాముని లాంటి గొప్ప అవతారమూర్తికి తన ప్రేమతో ఎంగిలి పళ్ళను మాత్రము ఇచ్చిందామె. అందులో ఆమె తన ప్రేమను మాత్రమే చూసింది. మీరు కూడా అలాగే చూస్తే ఏది మంచిదో, ఏది కాదో మీకు తెలుస్తుంది అని అన్నారు. అంటే మీరు సింపుల్ హృదయంతో చూడాలి అని అన్నారు. ఈ రోజుతో దివాళీ పూర్తయింది అని దివాళీ శుభాకాంక్షలు తెలిపారనమాట. మళ్ళీ ఏమన్నారంటే, మీరు ఎప్పుడైతే డబ్బు విలువ తెలుసుకొని సంతృప్తి చెందుతారో అప్పుడు లక్ష్మియే మహాలక్ష్మి తత్వం మారుతుంది. అంతర్గతంగా మీరు డిటాచ్ అయినప్పుడు లక్ష్మి యొక్క కొత్త రూపం అదే మహాలక్ష్మి. ఈ శక్తియే మిమ్మల్ని పైకి తీసుకువెళ్తుంది. అదే ఆధ్యాత్మిక జాగృతి అంటారు. అన్ని దేశాల వారు సత్యాన్ని తెలుసుకోవాలనే కోరిక కలిగి సత్యాన్ని తెలుసుకున్నారు. కాబట్టే మీరు ఇక్కడ ఉన్నారు అని శ్రీమాతాజీ చెప్పారు. ఈ మహాలక్ష్మి తత్వం అనేది మీకు చాలా ముఖ్యమని కూడా అన్నారు. కొల్హాపూర్‌లో మహాలక్ష్మి స్వయంభూ గుడి ఒకటి ఉన్నది. అక్కడ వారికి తెలియకుండానే ఆ గుడిలో జాగవా అని పాటను పాడుతూ ఉంటారు. జాగవా అంటే అంబా మేలుకో అని. అంబ అంటే కుండలిని. ఆ పాట పాడుతూ కుండలిని జాగృతి చేయమని మహాలక్ష్మి వేడుకుంటున్నారని శ్రీ మాతాజీ చెప్పారు. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు కొంచెం సేపు మనం నిశ్శబ్ద ధ్యానంలో ఉన్నాం.
జై శ్రీ మాతాజీ. అమ్మ శ్రీ మాతాజీ, ఈరోజు మాకు సామూహికంగా ధ్యానం చేసుకోవడానికి అనుమతినిచ్చి మాతో ధ్యానాన్ని చేయించారమ్మా. మీకు కోటి కోటి ధన్యవాదాలు, అనంత కోటి ధన్యవాదాలు. అమ్మ శ్రీ మాతాజీ, ఈరోజు ఈ ధ్యానంలో కానీ, ఈ తెలుగు అనువాదం చెప్పడంలో కానీ తెలిసి తెలియక ఏదైనా తప్పులు జరిగితే మమ్మల్ని మన్నించండి తల్లి, మమ్మల్ని దీవించండి తల్లి. ఈ రోజుతోటి ఇంతటితోటి ఇక సామూహిక ధ్యాన కార్యక్రమం ముగిసింది. మళ్ళీ తిరిగి ఇదే సమయంలో మళ్ళీ రేపు కలుసుకుందాము. జై శ్రీ మాతాజీ. ఇంకా ఎవరైనా ధ్యానం చేసుకోవాలంటే మ్యూజిక్ వింటూ ధ్యానం చేసుకోవచ్చు.